హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ తొలి ప్రేమ 14వ భాగాన్ని వినేద్దాం. కళ్ళు తిరిగి పడిపోతున్న భూమిని పట్టుకుని ఇంత అందాన్ని ఇచ్చిన దేవుడు కాసింత ధైర్యాన్ని ఇవ్వలేదు ఎందుకో. పోనీలే, అది మంచిదే. నిన్ను నా సొంతం చేసుకోవడానికి నీ భయమైన ఆయుధం అవుతుంది వంకరగా నవ్వుకున్నాడు. అరేంజ్మెంట్స్ పనులు చేపిస్తున్న మురళి ఫోన్ రావడంతో బయటికి వచ్చి మాట్లాడుతూ ఉండగా దూరంగా భువన్ చేతిలో ఉన్న భూమిని చూడగానే కోపంతో పిడికిలి బిగుసుకుంది. మాట్లాడుతున్న ఫోన్ని కట్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి భువన్ చేతిలో స్పృహ లేకుండా పడి ఉన్న భూమిని తను లాక్కొని పక్కనే బెంచ్పై కూర్చోబెట్టి భువన్ కడుపులో ఒక పంచ్ ఇచ్చాడు. డైలీ జిమ్ చేసి పెంచిన భువన్ 6 ప్యాక్ బాడీ కూడా మురళి ఇచ్చే పంచ్ దెబ్బలకి తాళలేకపోయింది. అరే బ్రో, ఎందుకు కొడుతున్నావో కాస్త చెప్పి కొట్టు. దెబ్బలు తింటున్నందుకు నాకు క్లారిటీ అవసరం కదా. క్లారిటీ కావాలా? నీకు చూడు, ఆ బెంచ్ పై ఉంది, అది నా పెళ్ళాం. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే నా ప్రాణం జోలికి వస్తే ఎదుటివాడి తాట తీస్తా. బాబు, బంగారం అయితే ఇప్పుడే నీ పెళ్ళాన్ని చేయి పట్టుకుని పానిగ్రహం చేసుకున్నా. దెబ్బలు నొప్పి తాళలేకున్నా మురళి ఈగోపై దెబ్బ కొట్టాలన్న కసితో వెటకారంగా అన్నాడు భువన్. అవునా, బుజ్జి కన్నా పాణిగ్రహణం చేసుకున్నావా? నీ చేయికి గ్రహణం పట్టిస్తా అని కోపాన్ని గొంతులో పలికించి కళ్ళల్లో నిప్పులు కురిపించి భువన్ చేయి మెలిపెట్టి విరిచేశాడు మురళి. పవిత్రమైన ఆచారాలను పరమ చండాలమైన పనులకు వాడాలని చూస్తే ఈసారి చేయితో కాదు, చేయితో పాటు బోనస్గా కాళ్ళు విరిగిపోతాయి పో, వార్నింగ్ టోన్లో చెప్పాడు మురళి. భువన్ అక్కడి నుండి వెళ్తూ, ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది, అలాగే నాకు ఒకరోజు వస్తుంది, అప్పుడు చెప్తా నేనేంటో. పోరా, నువ్వే కుక్కవి అని ఒప్పుకున్నావు. కుక్క తోక జాడిస్తే ఎలా కత్తిరించాలో నాకు తెలుసు. ఇందాకే శాంపుల్ చూసావుగా, సరిపోలేదా? ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు మురళి. భువన్ అక్కడి నుండి పరుగు తీశాడు. భూమిని అక్కడే ఉంచి వాటర్ బాటిల్తో నీళ్లు తెచ్చి భూమి మొహం మీద చల్లి మొహం తడిచాడు. భూమి మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా మురళిని చూసి, కృష్ణ, వాడు నా చెయ్యి అది కంగారుగా పలికి చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో మురళికి చెప్పడం ఆపేసింది. కందిన భూమి చేయి చూసి, రాస్కల్, నిన్ను ఇంకో 4 తనినా తప్పులేదురా మనసులో అనుకొని భూమి చేయి పట్టుకుని, అరే చేయికి ఏమైంది, దెబ్బ తగ్గటానికి మంత్రం వెయ్యనా అని భూమి వైపు చూసి చిలిపిగా నవ్వాడు మురళి. ఆ చిలిపి చూపు వెనక దాగిన అల్లరి పని అర్థమై భూమి బుక్కలు ఎరిపెక్కి, వద్దులే అదే తగ్గిపోతుంది అని నవ్వింది. మురళి నవ్వుతూ, ఇంకా నువ్వు క్లాస్కి వెళ్ళు. మరి నువ్వు నీ గోపికల దగ్గరికి వెళ్తావా? వాళ్ళెవరే? అచ్చొచ్చో, వెన్నలాంటి కన్య మనసు దొంగలించే కన్నయ్యకి గోపికలు ఎవరో తెలీదా? నేను నమ్మాలా అంది కనిబొమ్మలు ఎగరేస్తూ. గోపికలు ఎందరున్నా కన్నయ్య మనసు నిండా నిండిపోయింది రాధా అని నీకు తెలీదా బంగారం? భూమి బుగ్గలు లాగుతూ చెప్పాడు మురళి. నాకు తెలుసులే గాని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఫ్రెషర్స్ డే పార్టీ ఏర్పాట్లు చేపిస్తున్నా. ఫోన్ వస్తే మాట్లాడడానికి వచ్చా. నువ్వు పడిపోయి కనిపిస్తే వచ్చా. నాతో పాటు ఇంకా ఎవరూ లేరా అనుమానంగా చూస్తూ అడిగింది. లేరే, నువ్వు ఆ బెంచ్పై ఒక్కదానివే కనిపించావు అబద్ధం చెప్పాడు మురళి. సరే, నేను కూడా ఫ్రెషర్స్ డే పార్టీ ఏర్పాట్ల దగ్గరికి వస్తా. అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావే? నిన్ను నా కళ్ళల్లో నింపుకొని ఆనందపడతా. మనసులో అనుకుని క్లాస్కి వెళ్ళాలి లేదు కృష్ణ, అందుకే నీతో వస్తా అంది. ఇప్పటి వరకు క్లాస్కి వెళ్ళాలని ఓ చేసావే, ఇప్పుడేమో క్లాస్కి వెళ్ళాలని లేదంటున్నావు, ఏంటి సంగతి? నువ్వు ఏర్పాట్లు చక్కగా చేయకపోతే నేనే దగ్గరుండినే చేపిస్తా అంది చేతులు తిప్పుతూ. అబ్బో, చాలా చేస్తున్నావు కానీ రా. ఇద్దరు ఫ్రెషర్స్ పార్టీకి చేసే ప్లేస్కి వెళ్ళారు. మురళి ఏర్పాట్లు చేస్తుంటే చైర్పై కూర్చొని చూస్తుంది భూమి. కొద్దిసేపటికి మురళి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, నీ ఫోన్ ఇవ్వు, సాంగ్స్ వింటా అని అడిగింది. మురళి హడావిడిలో అసలు విషయం మర్చిపోయి ఫోన్ హెడ్సెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. భూమి మెలడీ సాంగ్స్ని ఆటో ప్లేలో పెట్టి వింటూ డెకరేషన్ సంబంధించిన చిన్న చిన్న పనులు చేస్తుంది. మాధవ్, ప్రియా క్లాస్ వినకుండా ఆలోచనలతో సతమతమవుతూ ఇంకా అక్కడ ఉండలేక బయటికి వచ్చేశారు. గ్రౌండ్లో ఇద్దరు కూర్చున్నారు. ప్రియా ఒక నిర్ణయానికి వచ్చి, మాధవ్, నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు ప్రియా. నీకు ఎలా? భూమి కళ్ళల్లో మురళిపై ప్రేమ చూసి నేను ఎంత బాధపడ్డానో, నా కళ్ళల్లో భూమిపై ఆరాధన చూసి నువ్వు అంతే బాధపడ్డావు. అందుకే నీకు నేను క్లియర్గా చెప్పాను, ఈ జన్మకి నా మనసులో భూమి స్థానం చెరగదు అని. దయచేసి నీ మనసును మార్చుకో సీరియస్గా చెప్పాడు. ఎంత ఈజీగా చెప్తున్నావు మాధవ్. ఈ జన్మకి నీ మనసులో భూమి స్థానం ఎలా చెరగదో నా మనసులో నీ స్థానం కూడా మారదు. మార్చుకుంటే మారిపోవడానికి ఇది ఇష్టం కాదు, ప్రేమ స్థిరంగా చెప్పింది. నువ్వు ఏమీ చిన్నపిల్లవు కాదు ప్రియా. అందని దానికోసం ఆశపడటం, దక్కని దానికోసం ఎదురు చూడటం పిచ్చితనం. మరి నువ్వే అదే పిచ్చితనంలో ఉన్నావు కదా మాధవ్. అవును, నేనే అదే పిచ్చితనంలో బతుకుతున్నాను కాబట్టి నిన్ను ఆ పిచ్చితనంలో బతకద్దు అని చెప్తున్నాను. ప్రియా మనసు మూగబోయింది. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
మాధవ్ భారంగా కళ్ళు మూసుకొని, నువ్వు కావాలి భూమి, కానీ నీ మనసు నా సొంతం చేసుకునేదిలా? చేతికున్న కట్టు కంటే మురళి చేసిన వార్నింగ్ గుర్తుకు వచ్చి ఇరిటేట్ అవుతున్నాడు భువన్. నిన్ను దెబ్బ కొడతాను మురళి, నువ్వు నన్ను ఒక ఆడదాని కోసం కొట్టి తప్పు చేశావు. నీ కళ్ళల్లో దాని మీద అంతులేని ప్రేమ కనపడింది. ఈ భువన్ని శరీరానికి గాయం చేయడు, నీ మనసుకి గాయం చేస్తాడు. నా దెబ్బ రుచి చూడడానికి సిద్ధంగా ఉండు. కోపంగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. భూమి డెకరేషన్ చేస్తూ తన చెవిలో వినిపించిన మాటలు విని కన్నీళ్లతో ఆగిపోయింది. వరుసగా వస్తున్న మాటలు విని కన్నీళ్లతో ఆగిపోయింది భూమి. నిన్ను చేరటం కోసం 1000 మైళ్ళ దూరం దాటి వచ్చాను చెలి. నీ పెదవులపై విరిసిన చిరునవ్వు చూసి నా హృదయం ఫిదా అయింది. నీ మదిలో నిద్రోయే క్షణం కోసం అనుక్షణం ఆరాటపడుతుంది నా మనసు. ఒక్కో పదం భూమి మనసులో ముద్రించుకుపోతుంది. మురళి వాయిస్తో రికార్డ్ అయిన మాటలు వింటుంటే ఆ మాటల్లో నింపుకున్న ప్రేమ తన కోసమే అని అర్థమైంది భూమికి. కన్నీళ్లు తుడుచుకొని మురళి వైపు చూసింది. నెక్స్ట్ ఆడియో ప్లే అయింది. నా ఊపిరి ఆగే వరకు నీ ఊపిరితో పెనవేసుకుపోయే అదృష్టం ఇవ్వవే ప్రియసఖి. భూమికి కాలం ఆగిపోయినట్టుగా అనిపించింది. మురళి వైపు చూస్తూ తన ప్రమేయం లేకుండానే మురళి వైపు అడుగులు వేసింది. మాధవ్ ఆలోచనల నుండి తేరుకుని గ్రౌండ్ నుండి బయలుదేరి భూమి క్లాస్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ భూమి కనిపించలేదు. క్లాస్కి వెళ్లకుండా భూమి ఎక్కడికి వెళ్ళింది? క్యాంపస్ మొత్తం వెతుకుతున్నాడు. మాధవ్కి ఫ్రెషర్స్ డే పార్టీ ఏర్పాటు చేస్తున్న ప్లేస్లో భూమి కనిపించింది. భూమిని చూడగానే మాధవ్ పెదవులపై చిరునవ్వు విరిసింది. కానీ పక్కనే ఉన్న మురళిని చూడగానే చిరునవ్వు స్థానంలో చిరాకు వచ్చి పడింది. నా భూమి నాకు దూరం కావటానికి కారణం నువ్వేరా. నాది అనుకున్నది నాకు దక్కకుండా చేసే నా ప్రధాన శత్రువి నువ్వే. అమ్మ దూరం అయినప్పుడు కూడా ఎంత బాధపడలేదు, ఎందుకంటే నాకు అప్పుడు ఊహ తెలీదు. కానీ ఇప్పుడు బాధేస్తుందిరా. గుండెల్ని పిండేసే అంత బాధ ఇంతవరకు నాకు దక్కకుండా తీసుకున్నవి ప్రాణం లేని వస్తువులు. కానీ ఇప్పుడు నువ్వు తీసుకుంటుంది నా ప్రాణమైన దేవతని. భూమి మనసులో నీపై విషం నింపి నా వైపు తిప్పుకుంటా ఏరుపెక్కిన కళ్ళతో మనసులో అనుకుంటుండగా తన భుజంపై ఎవరిదో చేయి పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి ప్రిన్సిపల్. మాధవ్, నువ్వు ఇక్కడ నిల్చొని ఏం చేస్తున్నావు? అది సార్, ఫ్రెషర్స్ డే పార్టీ ఏర్పాట్లు. మురళి ఉన్నాడు కదా, తను చూసుకుంటాడు. నీతో చిన్న పని ఉందిరా అని మాధవ్ని తీసుకుని వెళ్ళిపోతారు. వెను తిరిగిన వాళ్ళని చూస్తూ వెళ్ళాడు మాధవ్. సవి భూమి క్లాస్కి రాలేదు ఎందుకు అని అడిగింది మమత. వాళ్ళ బావ వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత కలిశారు కదా, మాట్లాడుతూ ఉండిపోయిందేమో అని చెప్పింది సవిత. కదా, కానీ భూమితో ఇప్పుడే పరిచయం అయినా ఎందుకో తను కొద్దిసేపు లేకపోతే మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటుంది సవిత. ఎలాగో క్లాస్ అయిపోయింది కదా, తను ఎక్కడుందో వెతుకుతాం పదా అంటుంది చిరునవ్వుతో సవిత. భూమి మురళి దగ్గరికి చేరి, కృష్ణ నువ్వు నన్ను ఎక్కడ చూశావు? ఇక్కడే కాలేజీలో తడబడుతూ చెప్పాడు మురళి. నా కళ్ళల్లోకి చూసి అదే మాట చెప్పు అంది. మురళిని తన వైపుకు తిప్పుకొని ఫోన్ మురళి చేతిలో పెట్టి అడిగింది. అప్పుడే మన మాధవ్ బాబు కూడా చూశాడు. అంటే అది అమెరికా నుండి రాగానే డైరెక్ట్గా నీ కోసం ఊరు వచ్చాను, అక్కడ చూశాను. భూమి కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. మరి నేనే అని ఎలా గుర్తుపట్టావు? నువ్వు దగ్గర ఉన్నప్పుడు ఇది చేసే శబ్దం అని తన గుండెపై చేయి పెట్టి చూపించాడు. తిన్నగా సమాధానం చెప్పు కృష్ణ అని కోప్పడింది భూమి. నిన్ను ఇప్పుడు కాదు, 3 ఏళ్ల కిందటే చూశాను, రోజు చూస్తూనే ఉన్నాను. ఏంటి? మరి నేను నిన్ను ఎందుకు ఒకసారి కూడా చూడలేదు? నేనేమైనా మీ ఇంటి అల్లుడినా దర్జాగా దొరలా వచ్చి చూసిపోవటానికి? నీ ప్రేమికుడిని, అందుకే దొంగచాటుగా చూసిపోయేవాణ్ణి. నా ప్రేమికుడివా? ఇదెప్పటి నుండి? మనసులో సంతోషం పెదవంచిన విరపుస్తుంటే గడ్డం కింద చేయి పట్టుకుని ఆలోచిస్తున్నట్టుగా నడుస్తూ అడిగింది. నువ్వు పుట్టినప్పటి నుండి అని చుట్టూ చూసి ఎవరూ తమను చూడట్లేదని గమనించి భూమి ముగ్గు మీద ముద్దిచ్చి ఐవింగ్ చేశాడు మురళి. భూమి కళ్ళు పెద్దవి చేసి ఫ్రీజ్ అయిపోయి బుగ్గపై చేయి పెట్టుకొని మురళి వైపు చూసింది. నువ్వు ఇప్పుడు నార్మల్ అవ్వలేదు అనుకో, ఫ్రీజ్ పొజిషన్ నుండి బయటకు తేవడానికి ఇంకో గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అసలే ఈ డ్రెస్లో భలే ముద్దొస్తున్నావు. పొద్దున ఇవ్వాలనుకున్న గిఫ్ట్లు ఇప్పుడు ఇచ్చేస్తా గుసగుసగా భూమి చెవిలో చెప్పాడు మురళి. భూమి మురళి హార్ట్పై ఒకటి కొట్టి, ఇంకోసారి ఇలాంటి అల్లరి పనులు చేశావంటే తంతా వేలు చూపించి బెదిరిస్తూ అంది భూమి. ఏంటే, నీకు నన్ను తన్నేంత ధైర్యం ఉందా? ఇప్పటి వరకు చెప్పనే లేదు కోపంగా అడిగాడు మురళి. కృష్ణ, మరి నువ్వు ఇలా ముద్దు పెడితే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే నేను కొట్టేస్తాను. చేతులు నలుపుకుంటూ భయపడుతూనే చెప్పాలనుకున్నది చెప్పేసింది భూమి. ఒక్కసారిగా నవ్వుతూ, ఇంత భయపడేదానివి కొడతా తంతా అనే మాటలు అనకే, నీకు సూట్ అవ్వవు. కన్నీళ్లతో చూస్తూ, నేనెంత భయపడినా నా ధైర్యంగా నువ్వు తోడుంటావు కదా కృష్ణ. ఇదిగో ఈ ఊపిరి ఆగే వరకు నీకు తోడుంటా. నేను సరదాకు నిన్ను ఏడిపిస్తాను, కానీ నీ కన్నీళ్లకు చూడలేనే. వాటిని వెంటనే ఆపేసేయ్ భూమి కన్నీళ్లను తుడుస్తూ చెప్పాడు.
క్యాంపస్ మొత్తం వెతికి అప్పుడే అక్కడికి వచ్చిన సవిత మమత సౌండ్ చేశారు. మురళి భూమి తేరుకొని ఇద్దరు సౌండ్ వచ్చిన వైపు చూశారు. భూమి చిన్న చిరునవ్వు నవ్వి, మీరు ఎప్పుడు వచ్చారు, క్లాస్ అయిపోయిందా అని అడిగింది. అయిపోయింది. నువ్వు క్లాసుకి ఎందు అని అడిగే లోపలే చేయి పట్టి ఆపింది సవిత. భూమి, మేము హాస్టల్కి వెళ్తున్నాం, ఈరోజు క్లాసులన్నీ అయిపోయాయి అంది సవిత. నేను వస్తున్నా కృష్ణ, నేను వెళ్తాను అని కళ్ళతోనే బాయ్ చెప్పి సవిత మమతలతో కలిసి హాస్టల్కి వెళ్ళింది. మురళి వాళ్ళ అక్కకి ఫోన్ చేశాడు. అక్క, నీకు గుడ్ న్యూస్, భూమికి నా ప్రేమ చెప్పేశా. 3 ఏళ్ల నుండి చెప్పాలనుకున్న ప్రేమని ఈ రోజుకైనా చెప్పావు. ఈ గుడ్ న్యూస్ విన్నాక నాకు పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. అక్క, ఇంకో విషయం, భూమికి కూడా నా పైన ప్రేమ ఉంది, కానీ బయటపడట్లేదు, తింగరది. రేయ్, నా మరదల్ని ఏమైనా అంటే ఊరుకోను చిరు కోపంతో అంది. అప్పుడే మరదల పార్టీకి షిఫ్ట్ అయిపోయావా నవ్వుతూ అన్నాడు మురళి. మరి తను నా బుజ్జి బంగారం రా. ఇంతకీ మాధవ్కి ఇప్పుడైనా నీ ప్రేమ విషయం చెప్పరా, అందరం కలిసి పార్టీ చేసుకుందాం ఎగ్జైట్మెంట్తో అంది. భూమి, నా లవ్కి ఓకే చెప్పని అక్క, అప్పుడు అన్నయ్యతో చెప్తా. సరే, నీ ఇష్టం. బావ ఎలా ఉన్నాడు, నా బంగారం ఏం చేస్తుంది? మీ బావ ఆఫీస్కి వెళ్ళారు, స్వీటీ నిద్రపోతుంది. ఓకే అక్క, ఉంటాను. రేయ్, ఈ వీకెండ్కి భూమిని ఇంటికి తీసుకురారా. అది మిమ్మల్ని అడిగింది అక్క. నేనే కోపంగా దానికి కసిరేసా. ముందు నాన్నని ఒప్పించి ఇంటికి తీసుకొద్దామని ప్లాన్ చేశాను. నేను నాన్నతో మాట్లాడతాను లేరా, నువ్వు తీసుకురా. సరే అక్క, ట్రై చేస్తా. బాయ్. టైంకి తినండిరా, బైక్ స్పీడ్గా నడపద్దు. మాధవ్తో ఈవినింగ్ మాట్లాడతాలే. ఓకే అక్క అని కాల్ కట్ చేశాడు మురళి. భూమి మమత సవితాలతో కలిసి హాస్టల్ వైపు నడుస్తుంది. భూమి, నువ్వు క్లాస్కి ఎందుకు రాలేదు అడిగింది మమత. సవిత మమత వైపు చిరుకోపంతో లుక్కిచ్చి, హే భూమి, తన అంతే, ఏది మనసులో దాచుకోలేదు, నువ్వు ఏమీ అనుకోవద్దు అంది. మమత తింగరగా నవ్వుతూ, సారీ, అంటే నాకు క్యూరియాసిటీ ఎక్కువ, ఇష్టం లేకుంటే చెప్పొద్దులే భూమి అని ఇబ్బందిగా అంది. మమత, సవిత, అలా ఏమీ లేదు, చాలా సంవత్సరాల తర్వాత మా బావ వాళ్ళని కలిశాను కదా, అందుకే మాట్లాడుతూ ఉండిపోయా, క్లాస్కి రాలేదు అంది. వెళ్తున్న దారిలో బేకరీ షాప్ దగ్గర ఒక పాప చేయి చాచి దీనంగా అడుక్కుంటూ లోపల ఉన్న తిండి పదార్థాలను చూపిస్తుంది. ఆ పాప చాలా నీరసంగా లోతుకుపోయిన కళ్ళతో కనిపించేసరికి భూమి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి. భూమి తన బ్యాగ్లో చూసింది. 500 రూపాయలు కనిపించాయి. మమత, సవిత, మనం బేకరీకి వెళ్దామా అంది భూమి. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినా చేసేదేమీ లేదు, పద వెళ్దాం అంది మమత. సవిత కూడా ఒప్పుకోవడంతో ముగ్గురు బేకరీలోకి వెళ్లారు. భూమి బేకరీ ముందు నిల్చున్న పాప దగ్గరికి వెళ్ళి, పాపని, నీ పేరేంటి అని అడిగింది. శ్రీ అంది. మమత, సవిత ఆ పాపను జాలిగా చూస్తున్నారు. శ్రీ, మాతో పాటు బేకరీకి వస్తావా? శ్రీ కళ్ళు ఒక క్షణం మెరిసి మళ్ళీ మామూలై, నేనా, రాను అంది. ఎందుకు రావు అడిగింది మమత. ఇప్పుడు మీతో లోపలికి వస్తే నన్ను ఇక్కడ ఆడుకోనివ్వరు, మనసులో అనుకొని నాకు మీతో రావటం ఇష్టం లేదు అంది బొంగురు గొంతుతో. భూమి మోకాలపై కూర్చుని ఆ పాప చెంపపై చేయి పెట్టి, మాతో రావటం నీకు ఇష్టం లేదా, బేకరీలోనికి రావటం ఇష్టం లేదా ప్రేమగా అడిగింది. శ్రీకి కన్నీళ్లు ఆపుకుంటున్నా ఆగటం లేదు. నన్ను లోపలికి రానివ్వరు అంది బాధగా. మేము ఉన్నాం కదా, నిన్ను లోపలికి తీసుకువెళ్తాం అని లేచి శ్రీ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంటే ఓనర్ అడ్డుకొని, మేడం, ఇలాంటి అడుక్కునే వాళ్ళకి లోపలికి అలో చేయం అని అడ్డుపడ్డాడు. ఎందుకు అలో చేయరు సార్ వినయంగా అడిగింది భూమి. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ తినని చూసి మమ్మల్ని తిట్టుకుంటారు, మాకు అది అవసరమా మేడం? మీరేదో గొప్పగా కనిపించాలని ఇలాంటి వాళ్ళని చూసి జాలిపడి తెస్తారు, కానీ మిగతా వాళ్ళు అక్కడ చూడండి, వాళ్ళు ఎలా చేదరించుకుంటున్నారు, మిగిలిన వాళ్ళని చూపించి విసుగ్గా అన్నాడు. చూడండి సార్, ఆకలితో అలమటించే కడుపుకి అన్నం పెట్టడం మానవత్వం, అదేమీ గొప్పతనం కాదు. తోటి మనిషిపై చూపించాల్సింది జాలి కాదు, ప్రేమ. మరో మనిషిని హీనంగా చూసే హక్కు ఎవరికీ లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఆకలి విలువ తెలిస్తే ఇలా చీదరించుకోరు అంది ఆవేశంగా. తనలో అంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అక్కడ ఉన్నవాళ్ళు తలదించుకున్నారు. ఓనర్ తల సంకుచిత మనస్తత్వంకి సిగ్గుపడి వాళ్ళని లోపలికి ఆలోచేశాడు. శ్రీ భూమి నడుం చుట్టూ చేతులు వేసి చుట్టేసి ఏడ్చేసింది. ఊరుకో శ్రీ, నువ్వు ఏడవద్దు అని శ్రీని ఎత్తుకొని కన్నీళ్లు తుడిచి హత్తుకుంది. ఇప్పటి వరకు నన్ను చూసే అందరి కళ్ళల్లో జాలి కనిపించేది, కానీ నీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది సంతోషంతో అంది. భూమి శ్రీ తల నిమురి నుదుటిపై ముద్దు పెట్టుకొని, ఆకలి వేస్తుంది కదా, తిన్నాం పదా అని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. మమత, సవిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భూమిపై ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగింది. బేకరీలో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసి అవి వచ్చాక మమత, సవిత తినడం స్టార్ట్ చేశారు. భూమి శ్రీకి తినిపించింది.
శ్రీకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. తన తింటున్న స్వీట్ కేక్స్ కంటే భూమి పంచుతున్న ప్రేమ తీయగా అనిపించింది. అనాథ అయినా నాకు మొదటిసారి ప్రేమ రుచి చూపించావు అక్క. నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోను మనసులో అనుకుని తింటూ ఉంటుంది. అందరూ తినేసి బిల్ పే చేసి బయటికి వచ్చారు. అప్పటి వరకు భూమిని దూరం నుండి గమనిస్తున్న మురళి, అందుకే నేను వెంటే పిచ్చి ప్రేమ, ఏ స్వార్థము లేకుండా అందరికీ ప్రేమ పంచుతావు. నువ్వు ఆ పాప ఆకలి మాత్రమే తీర్చాలి అనుకుంటే ఓ 100 రూపాయలు ఇచ్చి పోయేదానివి. కానీ నువ్వు అలా అనుకోలేదు. నీ ప్రేమ పంచి గోరుముద్దలు తినిపించి కాసేపు తనకి అమ్మ ప్రేమ పంచి అనాథ అని మరిపించావు. తన సంతోషానికి కారణమయ్యావు. ఓనర్తో సూపర్గా మాట్లాడావు. లవ్ యూ డార్లింగ్ అనుకుని వాళ్ళు రన్ చేస్తున్న అనాథ ఆశ్రమానికి కాల్ చేసి విషయం చెప్పి ఆ ప్లేస్కి వెంటనే రమ్మని చెప్పాడు. శ్రీ, నీకు అమ్మా నాన్నలు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అని ప్రేమగా అడిగింది భూమి. లేరు, నేను అనాథని. ఆకలి వేస్తే అడుక్కొని వచ్చిన డబ్బులతో ఏదైనా కొనుక్కొని తింటాను. తన గొంతులో చెప్పలేనంత బాధ ఉంది. మరి నువ్వెక్కడ ఉంటావు జాలిగా అడిగింది మమత. అదిగో అక్కడ మురికి వాడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటాను బాధగా చెప్పింది శ్రీ. భూమి శ్రీని హత్తుకుంది. చిన్న వయసులో శ్రీ పడుతున్న కష్టాన్ని చూసి భూమికి కన్నీళ్లు ఆగటం లేదు. తల్లిదండ్రులు ఉండడం వలన వారి నీడన బ్రతుకుతున్న మేము ఇలాంటి పరిస్థితిలో కలలో కూడా ఊహించలేం. అలాంటిది ఎవరి అండా లేకుండా ఆకలితో పోరాడుతూ ఉన్న నిన్ను ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోగలను అనుకుంది మనసులో. భూమికి శ్రీని మళ్ళీ అదే పరిస్థితిలో వదిలి వెళ్ళాలని లేదు. అదే మాట సవిత మమతతో చెప్పింది. భూమి, ఆకలి అంటే తీర్చావు, కానీ ఇప్పుడు షెల్టర్ అంటే కష్టం కదా, తనని హాస్టల్లోకి అలో చేయరు అంది మమత. పోనీ అనాథాశ్రమంలో జాయిన్ చేద్దామా అంది సవిత. నీ ఆలోచన మంచిదే సవిత, కానీ ఇప్పటికిప్పుడు మంచి ఆర్ఫనేజ్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది అంది దిగులుగా. శ్రీకి వాళ్ళ మాటలు అర్థమవుతున్నాయి. తన కోసం భూమి పడుతున్న తపన చూస్తుంటే నా అన్న వాళ్ళు ఎవరూ లేరనే బాధ కాస్త తగ్గింది. ఒక వాలంటీర్ వచ్చి, మేడం నేను జానకి ఆర్ఫనేజ్లో వాలంటీర్ ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇక్కడ ఒక అనాథ అమ్మాయి ఉంది అని చెప్పారు, తీసుకెళ్లడానికి వచ్చాను. భూమి ఆ వాలంటీర్ మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళని గమనించింది. ఆ కళ్ళలో నిజాయితీ కనిపించింది. శ్రీని అక్కడ జాయిన్ చేయించచ్చు పర్వాలేదు అనుకుంది మనసులో. సరే, నేను కూడా మీతో వస్తాను. ఇక్కడ నుండి ఆర్ఫనేజ్ ఎంత దూరం అని అడిగింది. హే భూమి, మమ్మల్ని వదిలేశావు, మేము కూడా వస్తాం అన్నారు సవిత మమత. సరే అని కళ్ళతో థ్యాంక్ యూ చెప్పింది. ఇక్కడికి చాలా దగ్గరలోని అని చెప్పింది. ఆటోలో అందరూ ఆ వాలంటీర్తో వెళ్ళి శ్రీని అక్కడ జాయిన్ చేశారు. అక్కడ పరిసరాలను కూడా బాగుండడంతో భూమి సంతోషించింది. శ్రీ, నేను ప్రతి వారం నిన్ను చూడడానికి వస్తాను. నీకు ఎవరు లేరు అనుకోవద్దు. ఇదిగో 3 అక్కలు ఉన్నారు. ఇక్కడ నీకు చదువు కూడా చెప్తారు. బాగా చదువుకోవాలి, సరేనా? మరి మేము వెళ్ళొస్తాం చిరునవ్వుతో అంది భూమి. సరే అన్నట్టుగా తల ఊపి కన్నీళ్లతో బాయ్ చెప్పింది శ్రీ. మమత, సవిత భూమి మోకాలపై కూర్చుని శ్రీని గ్రూప్ హగ్ చేసుకుని అక్కడ వదిలిపెట్టి బయటికి వచ్చారు. భూమికి శ్రీని వదిలిపెట్టి వెళ్తుంటే బాధగా ఉంది. మమతకు సవితకు ఒక మంచి పనిలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉంది. తిరిగి ఆటోలో 3 హాస్టల్కి చేరుకున్నారు. భూమిని ఫాలో అవుతూ బైక్పై వచ్చిన మురళి వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళాక రిటర్న్ అయ్యాడు. హాస్టల్కి వెళ్ళి కౌశల్య శ్రీధర్ గారితో మాట్లాడింది. కానీ మురళిని మాధవ్ని చూసినట్టుగా చెప్పలేదు భూమి. చాలా తక్కువ టైంలోనే భూమి, మమత, సవిత 3 బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న భూమి తన ఇంటిని, పేరెంట్స్ని మిస్ అవుతుంది. హాస్టల్లో ఫుడ్ బాగోలేకపోయినా అడ్జస్ట్ అయి తిని వచ్చి కాలేజీ విషయాలు శ్రీ గురించి మాట్లాడుకుంటూ నిద్రపోయిన మమత సవితని సరిగా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి విండో దగ్గర నిల్చుని ఆలోచిస్తుంది భూమి. ఫ్రెషర్స్ డే పార్టీ స్టార్ట్ అయింది. క్యాంపస్ మొత్తం చాలా హడావిడిగా ఉంది. అమ్మాయిలు అందంగా రెడీ అయ్యి అదరహో అనిపిస్తుంటే అబ్బాయిలు స్మార్ట్గా రెడీ అయ్యి మీకు ఏమాత్రం తీసిపోమా అన్నట్టుగా ఉన్నారు. మురళి డెకరేషన్ అంతా సరిగా ఉందో లేదో చెక్ చేసుకుని పార్టీ కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాలని బిజీగా తిరుగుతున్నాడు. అప్పుడు ఎంటర్ అయింది తను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.